దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా నీతా అంబానీ, ముఖేష్ అంబానీ వ్యక్తిగత జీవితం, వారి విలాసవంతమైన జీవన శైలి, ముంబై ఇండియన్స్, బాలీవుడ్, వ్యాపార సామ్రాజ్యం ఇలా ఏ అంశమైనా సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తుంది. ఇదే కారణంగా గత కొంతకాలంగా నీతా అంబానీ పేరుతో అనేక వీడియోలు, కథనాలు, ఆరోపణలు కూడా వైరల్ అవుతున్నాయి. కొన్నింటిలో ఆమెకు సంబంధించిన నిజమైన విషయాలుంటే మరికొన్నింటిలో ఎలాంటి ఆధారాలు లేని ప్రచారాలు కూడా కలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో నీతా అంబానీ జీవితానికి సంబంధించిన అనేక సంచలన వాదనలు వినిపిస్తున్నాయి. ముఖేష్ అంబానీ తన భార్య కోసం ప్రపంచంలో ఏదైనా కొనగలడని, ఆమెకు అత్యంత ఖరీదైన బహుమతులు ఇచ్చారని, ఐపీఎల్లోకి అడుగుపెట్టడానికి కూడా కారణం ఆమెనని, అంతేకాదు నీతా అంబానీతో సన్నిహితంగా కనిపించిన పలువురి కెరీర్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. విజయ్ మాల్యా, లలిత్ మోదీ, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ వంటి ప్రముఖుల పేర్లను కూడా ప్రస్తావిస్తూ అనేక కథనాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, ఊహాగానాలు, కల్పిత విశ్లేషణలు కూడా అందులో కలిసిపోయాయి. మొదటిగా నీతా అంబానీ చిన్ననాటి జీవితం చూస్తే ఆమె గుజరాతీ కుటుంబంలో జన్మించడం, భరతనాట్యం నేర్చుకోవటం, బీకాం పూర్తి చేయడం, ఉపాధ్యాయురాలిగా పనిచేయడం, ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె నృత్యాన్ని చూసిన ధీరుభాయ్ అంబానీ ముఖేష్ అంబానీతో వివాహం జరిపించాలనే నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో కొన్ని విషయాలు గతంలో పలు ఇంటర్వ్యూల్లో కూడా ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖేష్ అంబానీ తన భార్య కోసం వేల కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఇచ్చారని, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువులను కొనిపెట్టారని, ఆమె కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు. వైరల్ వీడియోల్లో అత్యంత సంచలనంగా వినిపిస్తున్న అంశం విజయ్ మాల్యా గురించి. నీతా అంబానీతో సన్నిహితంగా కనిపించిన తర్వాతే విజయ్ మాల్యా వ్యాపారాలు కుప్పకూలాయని, ముఖేష్ అంబానీ ప్రభావంతో ఆయన విదేశాల్లో చిక్కుకుపోయారని అంటున్నారు. విజయ్ మాల్యాపై నమోదైన కేసులు, బ్యాంకు రుణాల వ్యవహారం, మనీ లాండరింగ్ ఆరోపణలు పూర్తిగా వేర్వేరు చట్టపరమైన ప్రక్రియల్లో భాగంగా జరిగాయి. వాటిని నీతా అంబానీతో ముడిపెట్టి కొందరు వీడియోలు చేస్తున్నారు. ఇదే విధంగా లలిత్ మోదీ విషయంలో కూడా ఇదే తరహా కథనం వైరల్ అవుతోంది. నీతా అంబానీతో కలిసి కనిపించిన తర్వాతే ఆయనపై చర్యలు జరిగాయని చెబుతున్నారు. కానీ వాస్తవానికి లలిత్ మోదీపై వచ్చిన ఆరోపణలు, దర్యాప్తులు, విదేశాలకు వెళ్లిన పరిస్థితులు వేర్వేరు ఆర్థిక, చట్టపరమైన అంశాలకు సంబంధించినవి. వాటికి నీతా అంబానీకి సంబంధమే లేదు. హర్భజన్ సింగ్ విషయంలో కూడా ఇలాగే చెబుతున్నారు. ఒక సందర్భంలో నీతా అంబానీని పైకెత్తుకుంటాడు హర్భజన్. అయితే అంబానీయే తన భార్యను ఎత్తుకున్నందుకు హర్భజన్ ను ముంబై ఇండియన్స్ నుంచి వెళ్లగొట్టాడన్న కథనం ప్రచారంలో కూడా ఉంది. ముంబై ఇండియన్స్ నుంచి హర్భజన్ వైదొలగటం, తర్వాత ఇతర జట్లకు మారటం అనేది ఐపీఎల్ వేలం, జట్టు వ్యూహం, ఆటగాళ్ల ఎంపిక వంటి క్రీడా నిర్ణయాల్లో భాగమే. రోహిత్ శర్మ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పును పూర్తిగా వ్యక్తిగత కారణాలతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో అనేక కథనాలు వైరల్ అయ్యాయి. కానీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం అలాంటి కారణాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు. జట్టు భవిష్యత్ వ్యూహంలో భాగంగానే కెప్టెన్సీ మార్పు జరిగిందని మాత్రమే అధికారికంగా తెలిపింది. అందువల్ల వైరల్ వీడియోల్లో చెప్పిన వాదనలు నిజాలుగా చెప్పలేం. సోషల్ మీడియా యుగంలో ప్రముఖ వ్యక్తుల చుట్టూ ఇలాంటి కథనాలు వేగంగా వ్యాపిస్తుంటాయి. నిజమైన సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి ఆసక్తికరంగా చెప్పటం వల్ల లక్షలాది మంది వాటిని చూస్తుంటారు. కానీ వైరల్ కావటం ఒకటి, నిజం కావటం మరొకటి. అందుకే ఇలాంటి వీడియోలను చూసినప్పుడు వాటిలోని ప్రతి అంశాన్ని ధృవీకరించకుండా నిజమని నమ్మటం సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు కూడా అదే కోవకు చెందినవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మల గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలను ప్రచారాలుగా మాత్రమే చూడాలి.